ప్రైజ్ ది లార్డ్ అండి. మరి సువార్త స్వస్థ విడత తైలాభిషేక ఆరాధన ఈ అంత్యకాల దినాల్లో అనేకమైన ప్రాంతాల్లో ప్రభు ఇచ్చిన భారాన్ని చేత పట్టుకొని మరి ఈ ఆరాధనలు చాలా చక్కగా అద్భుతంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. మీ అందరి ప్రార్థన సహకారంతో చాలా సంతోషం అండి. మరి సెప్టెంబర్ 23వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు మరి తాడేపల్లిగూడెం, అమలాపురం, కాకినాడ ప్రాంతంలో ఈ ఆరాధనలు జరగనై ఉంది. మరి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే మరి ఈ వీడియో చూస్తున్నారో తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. 23వ తారీఖు తాడేపల్లిగూడెంలో ఉదయం 9 గంటలకు శ్రీగీత ఫంక్షన్ హాల్ నందు, దీని క్రిస్టియన్ ఫంక్షన్ హాల్ అంటారు, వంతెన పక్కన ఉన్న మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన చాలా ఘనముగా జరగనై ఉందండి. అలాగనే 24వ తారీఖు అంబేద్కర్ భవన్లో, అమలాపురంలో జరగనై ఉందండి. మరి ఈ ఆరాధన తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అనేకులకి సమాచారం తెలియచేయండి. 25వ తారీఖు కాకినాడ రాబోతున్నాం. కాకినాడలో ఉన్న ఈ ఆరాధన జగన్నాథపురం, మరి మీ అందరికీ తెలిసిందే జగన్నాథపురం పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గర కొండబాబు ఫంక్షన్ హాల్లో జరగనే ఉంది. తప్పక ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. ఏ బాధతో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా మరి రండి. ఆత్మీయ జీవితంలో ఈ పరిస్థితులను బట్టే కదా వెనకబడిపోయి ఉన్నారు. మిమ్మల్ని ఆత్మీయతలో బలముగా నడిపించడానికి ఈ ఆరాధన మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ అందరి కొరకు సిద్ధపరిచి ఉన్నారు. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనము ఆత్మీయతలో బలంగా ఉంటే, మరి ఆ ఆత్మీయతలో ఇంకా మనం బలవంతులుగా ఉంటే చాలా అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ప్రార్థన అన్ని విషయాల్లో, అన్నిటిలలో గొప్ప విజయాన్ని తీసుకొని వస్తుంది కదా. రండి, కలిసి ప్రార్థిద్దాం. అది ఏ సమస్య అయినా, ఏ బలహీనత అయినా, ఏ భయంకరమైన సమస్య అయినా ప్రైజ్ ది లార్డ్ ప్రార్థిద్దాం. మరి కింద మీకు స్కానర్స్ పెట్టాము. ఖచ్చితంగా స్కానర్స్ని స్కాన్ చేయండి. మరి మీకు తాడేపల్లిగూడెం, అమలాపురం, కాకినాడ అడ్రస్ ట్రేస్ అవుట్ అవుతుంది. మరి వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాము. తప్పక ఫోన్ చేయండి. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం, ఎంతగానో బలపరచబడుతున్నాం. ఆయన మాటలు సమాధానాన్ని, సంతోషాన్ని కలిగిస్తున్నాయి కదా. మరి ప్రతిరోజు ఇలా దేవుని మాటలు ధ్యానించడం ద్వారా నూతనమైన బలాన్ని మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని మరి అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని మరి విందాము. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్ము. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. ఆమె ఉదయకాల సమయంలో ఎవరికి వారే ఈ మాట చెప్పుకుందామా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నా విశ్వాసమే నన్ను స్వస్థపరచును. అవునండి, విశ్వాసం లేకుండా స్వస్థపరచబడడం అసాధ్యం కదా. విశ్వాసము మరి మనల్ని స్వస్థపరుస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట మనకు మనమే చెప్పుకుంటుండగా మరి ఈ మాట పలుకుతూ ఉన్నప్పుడే మనదే అర్థమవుతూ ఉంటుంది కదా. అసలు విశ్వాసంతో ఉన్నామా లేవా కదండి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనని నమ్మరండి. అంటే ఎలా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, జరుగుతుందో జరగదో కదా, అవుతుందో అవ్వదో, నా జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో కదా, ఇలా చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎస్, నా దేవుడు ఇదిగో ఈ ప్రార్థనను అంగీకరించి ఖచ్చితంగా నా ఎడల కృప చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు. ఎస్, ఇదిగో నన్ను దీని నుంచి తప్పించే దేవుడు, ఈ బాధాకరమైన పరిస్థితుల నుంచి నన్ను విడిపించే దేవుడు. ఆయన సమర్థుడు. అవునయ్యా, నువ్వు సమర్థుడవు, నువ్వు సామర్థ్యము గల దేవుడవయ్యా. ఖచ్చితంగా
నిజంగా నా ఎడల కృప చూపిస్తావనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. మన జీవితంలో దేవుని మహిమ, మరి దేవుని కృపను మనం పొందుకోవాలంటే విశ్వాసము చాలా అవసరమై ఉంది. విశ్వాసం లేకుండా ఎంత గొప్ప క్రైస్తవుడవైనా, కొన్ని సంవత్సరాల తరబడి క్రైస్తవ జీవితంతో ఉన్నా నీలో విశ్వాసం లేనప్పుడు దేవుని మహిమను చూడలేవు కదండి. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతంగా ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. మరి ఈ అద్భుతకరమైన వాగ్దానము నిజంగా ఈ చక్కని మాటలు చూడండి. సమాధానము గల దానివై పొమ్ము. చాలా అసమాధానం, చాలా నెమ్మది లేని పరిస్థితులతో, చాలా భయంకరమైన పోరాటం మధ్యలో ఆ స్త్రీ ఉన్నప్పుడు ప్రభువే అద్భుతమైన రీతిలో ఈ మాట మాట్లాడుతున్నారు. ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది అనే ఈ మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ స్త్రీతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం కదండి. సమాధానము గల దానివై పొమ్ము. ఆ సమాధానంతో ఉన్న ఆమెని మరి ప్రభు మరి తనతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తున్నారు. ఇంకా సమాధానం నీ జీవితంలో. ఆమె ఇంకా స్వస్థపరచబడిన తర్వాత ఇంకా జీవితం అంతా కూడా అద్భుతం. అది ఏదైనా అండి, నీ జీవితంలో కార్యం జరగాలంటే మన జీవితంలో అద్భుతం జరగాల్సిందే. ఆమె మన బ్రతుకులలో మరి ఆ ప్రభుని మహిమను చూడాలంటే ఖచ్చితంగా మనం విశ్వాసము గల వారిమై ముందుకు సాగినప్పుడే అది చూడగలుగుతామండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఏ పరిస్థితిలో, ఏ బాధలో, ఏ భయంకరమైన పోరాటాలతో, ఏ భయంకరమైన మరి చాలా వేదనతో నువ్వు కృంగిపోయి ఉన్నావో ప్రభు చూస్తూ ఉన్నారు. ఆయనకు అన్నీ తెలుసు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే విశ్వాసంతో ప్రభు పైన ఆధారపడడం. ఎప్పుడైతే ప్రభు పైన ఆధారపడతామో అప్పుడు ఆయన శక్తిని మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. నీ బంధకాల నుంచి, నీ బలహీనతల నుంచి, నీకున్న పరిస్థితుల నుంచి ప్రభు నిన్ను విడిపించి అనగా నిన్ను స్వస్థపరిచి, అన్ని విధాలుగా నిన్ను స్వస్థపరిచి, బలపరిచి అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. అయితే విశ్వాసంతో ప్రార్థించు. మరి సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడడం మనం నేర్చుకుందాం. కొద్దిసేపు మనుషులపైన, కొద్దిసేపు దేవుని పైన. ఇలా మన బ్రతుకులు మరి రెండు వైపులో ఉంటూ ఉంటాయి. ఆలోచనలు, మనసు అంతా రెండు వైపులు. ఎప్పుడు మన ఆలోచన, మన మనసు మరి ఆలోచన కానీ మనసు కానీ ఎప్పుడు అలా ఉండకూడదండి. సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడితే ఆయన శక్తిని మనం చూడగలుగుతాం. ఆమె ఇక్కడ అందుకనే ఈ సహోదరి కూడా చాలా ఇబ్బందితో, బాధతో ఉన్నప్పుడు సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడింది, అద్భుతాన్ని చూసింది. నీ జీవితంలో కూడా ఆధారపడు ప్రభు పైన. ప్రైజ్ ది లార్డ్. మరి చక్కగా వాగ్దానం ఎత్తిపట్టి, ప్రభు ఇస్తున్న ఈ మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం, సమాధానంతో ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రమయ్యా, ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అయా ఎదుగోండి రక్తస్రావము కలిగిన స్త్రీ అయా ఎలా అయితే మీ పైన ఆధారపడిందో అంతమంది ప్రజల ఎదుట, అంతమంది ప్రజల మధ్యలో అయా ఇదిగోండి ఆమెకున్న ఆ బాధాకరమైన పరిస్థితుల్లో, కృంగిన సమయంలో అయా ఇదిగోండి చాలా దుఃఖముతో ఉన్న స్త్రీ విశ్వాసముతో మీ వస్త్రపు చెంగు తాకుతే చాలు నా జీవితంలో అద్భుతం జరుగుతుందనే విశ్వాసము తన ప్రభా ఇదిగోండి తన జీవితంలో నింపుకొని అయా ఆ విశ్వాసంతో మీ వస్త్రపు చెంగును తాకింది ప్రభా. ఆ ప్రభావాన్ని మీరు గమనించి అయా ఇదిగోండి ఆ స్త్రీతో ప్రభా ఇదిగోండి మీరు మాట్లాడి ఉన్న దేవుడవై ఉన్నావు ప్రభా. ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ఆమెకున్న ఆ రోగము నుంచి విడుదల పొందుకుంది ప్రభా. ఇదిగోండి చక్కగా మీరు మాట్లాడుతున్నారు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఇక సమాధానము కలిగిన దాని వైపు అని ప్రభా. ఇదిగోండి చాలా వేదనతో, బాధాకరమైన పరిస్థితుల్లో నీ కుమార్తె ఉన్నప్పుడు ఆమెకున్న ఆ విశ్వాసాన్ని బట్టి మీరు స్వస్థపరిచి ఉన్నారయ్యా. అద్భుతమైన రీతిలో ఆమె తన జీవితంలో అద్భుతం చూసింది. అలాగే మా జీవితంలో కూడా విశ్వాసముతో ప్రభా ఇదిగోండి మిమ్మల్ని వెతికే వారిగా ప్రభా, విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థించే వారిగా, మీ సహాయాన్ని కోరే వారిగా ప్రభా సంపూర్ణంగా మీ పైన ఆధారపడి జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే చాలా వేదనతో, కృంగిపోయిన పరిస్థితులతో, బాధలతో, ఇబ్బందులతో, చాలా బాధలతో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. అయా అన్ని విషయాల్లో ప్రభా ఇదిగోండి ఆత్మీకంగా స్వస్థపరచండి. ఆత్మీయతలో స్వస్థతలు అయా ప్రభా చూడాలి ప్రభా. శారీరక స్వస్థతలు చూడాలి ప్రభా. అద్భుతము జరిగించండి ప్రభా. ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం.
వేడుకుంటున్నాం. ఇప్పుడే తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ మహిమను మేము చూడాలంటే, అద్భుతాన్ని మేము చూడాలంటే అయా ఇదిగోండి సంపూర్ణమైన విశ్వాసంతో అయా మీ పైన ఆధారపడే జీవితాలుగా ఉండాలని మాట్లాడినందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు పట్టుకొని బలంగా మేము ముందుకు సాగుదాము గాక. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి. అలాగనే ఎంతమంది అయితే ప్రభా మీ మాటలు వింటున్నారో అందరి జీవితంలో అద్భుతం జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ చేసిన పనులలో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఎవరైతే ప్రభా ఇదిగోండి శోధనలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులో ఉన్నారో వారిని మీరు విడుదల చేయమని, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయా చాలా వేదనతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పుడే వారిని మీరు తాకమని వేడుకుంటున్నాం. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. నూతనమైన ప్రారంభాలు ప్రభా ఇదిగోండి వారి జీవితంలో నూతనమైన కార్యాలు ఎవరైతే ప్రారంభిస్తున్నారో ప్రభా, నూతనమైన స్టార్ట్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో ప్రభా ఏ విషయంలో నూతనమైన ప్రభా తలపెడుతూ ఉన్నారు ప్రతి విషయంలో మీరే తోడే ఉండి గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అన్ని విషయాలు మీరు తోడే ఉండండి. అలాగే ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప చేయమని, అందరినీ దీవించమని, ప్రతి ఒక్కరి కన్నీరు నాట్యంగా మార్చమని, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు విని అయా గొప్ప చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్.